వైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయం ఆ పొలిటీషియన్ తలరాతనే మార్చేసిందా? జగన్ నమ్మిన పంటుగా ఉన్న ఆ నాయకుడు సిట్టింగ్ సిటీకి దూరమై జిల్లాలు దాటి వచ్చి మరీ పోటీ చేశాడు. జగన్ తనకి ప్రమోషన్ ఇచ్చారు అంటూ తన రాజకీయాలకి ఆ స్థానమే కరెక్ట్ అంటూ ప్రచారంలో దూకుడు ప్రదర్శించిన ఆ నేత ఘోర పరాజయాన్ని చవిచూశాడు. ఓడిపోయిన తరువాత ఆ పార్లమెంట్ సైడు కన్నెత్తి చూడలేదు సరికదా, అక్కడి నుంచి వందల కిలోమీటర్ల దూరం షిఫ్ట్ అయిపోయాడు. దాంతో ఆ రాజకీయ నేత సన్యాసం తీసుకున్నాడు అంటూ ప్రచారం మొదలైంది. ఇంతకీ ఏంటా సెగ్మెంట్? కనిపించకుండా పోయినా ఆ నేత ఎవరు? 2024 ఎన్నికల ముందు పల్నాడు జిల్లా మొత్తం వైసీపీ కంచుకోటగా ఉండేది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. పల్నాడు జిల్లాలో అసెంబ్లీ స్థానాలతో పాటు నర్సరావుపేట పార్లమెంటు స్థానంలోనూ వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గత ఎన్నికలలో నర్సరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేశారు. అప్పటికి నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ పై నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగిందని సర్వేలలో తేలడంతో జగన్ అక్కడ ఆయన్ని పక్కన పెట్టేశారు. సరిగ్గా అదే టైంలో నర్సరావుపేట వైసీపీ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణ దేవరాయల్ని జగన్ గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించారు. దానికి నిరాకరించిన దేవరాయలు టీడీపీలో చేరిపోయి ఆ పార్టీ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఫిక్స్ అయిపోయారు. దాంతో నర్సరావుపేటలో దేవరాయల్ని ఢీకొనే సమర్థుడైన నేత వైసీపీకి కరువయ్యారు. ఆ క్రమంలో నెల్లూరులో టికెట్ లేకుండా ఖాళీగా ఉన్న అనిల్ యాదవ్ నర్సరావుపేట షిఫ్ట్ అవ్వాలని వచ్చింది. అయిష్టంగానే నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా వచ్చిన అనిల్ తర్వాత ప్రచారంలో దూకుడు పెంచారు. బీసీ కార్డు వాడుకుంటూ జగన్ తనకు ఎమ్మెల్యే నుంచి ఎంపీగా ప్రమోషన్ ఇచ్చారని హడావుడి చేశారు. తన రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని, తన రాజకీయాలకు పల్నాడు జిల్లానే కరెక్ట్ అంటూ ప్రచారంలో ఓటర్లను ప్రాధాయపడ్డ అనిల్ కుమార్ యాదవ్ ఓటమి తరువాత పల్నాడు జిల్లా రాజకీయాలలో ఎక్కడా కూడా కనిపించకుండా పోవడం విశేషం. వైసీపీ ప్రభుత్వంలో 2.5 ఏళ్లు మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ పల్నాడు జిల్లా రాజకీయాలలో తనదైన శైలిలో దూసుకుని వెళతారని పార్టీ వర్గాలు అంచనా వేశాయి. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్లపై బూతులతో చెలరేగిపోయిన అనిల్ ఎన్నికల ప్రచారంలో స్థానిక నేతలపైన కూడా పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఎన్నికల పోలింగ్ తరువాత 1-2 సార్లు పల్నాడు నేతలతో కలిసిన మీడియా ముందుకు వచ్చిన అనిల్ ఎన్నికల ఫలితాల తరువాత కనిపించడమే మానేశారు. హైదరాబాద్ లో తన లావాదేవీలు చూసుకుంటూ ఆయన అప్పుడప్పుడు రహస్యంగా నెల్లూరు వచ్చి వెళ్తున్నారట. కేసుల భయంతో ఆయన రాజకీయాలకు స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నారంటున్నారు. ఆ క్రమంలో ప్రస్తుతం నర్సరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్ లో వైసీపీకి ఇన్ఛార్జి కరువయ్యారు. నర్సరావుపేట ఇన్ఛార్జిగా వైసీపీ ఎవరిని నియమిస్తుంది, ఎప్పుడు నియమిస్తుంది? లావు శ్రీకృష్ణ దేవరాయల్ని ఎదుర్కొనగలిగే సమర్థుడు ఎవరున్నారు? ప్రస్తుతం పల్నాడు పార్లమెంట్ శ్రేణులో చర్చంతా దీని గురించే నడుస్తుంది. ప్రస్తుతం జిల్లాలో వైసీపీకి సంబంధించి ఎవరూ కూడా యాక్టివ్ గా లేకపోవడంతో ఇన్ఛార్జిగా ఎవరిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని, దానిపై నేతల్లోనూ క్లారిటీ లేదు. పార్టీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్లే నేత కోసం అధిష్టానం అన్వేషిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అందులో భాగంగా మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మళ్లీ ఇన్ఛార్జిగా పంపుతారని ప్రచారం జరిగింది. అసెంబ్లీ కంటే పార్లమెంట్ కు వెళ్లటానికే మోదుగుల మొదటి నుండి మొగ్గు చూపుతున్నారు. దీంతో పల్నాడు జిల్లా పరిశీలకుడిగా ఉన్న మోదుగులను పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. టీడీపీలో ఒకసారి నర్సరావుపేట ఎంపీగా, ఒకసారి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా గెలిచిన మోదుగుల 2019 నాటికి వైసీపీలో చేరి విజయానికి ముఖం వాచిపోయి ఉన్నారు. మరిప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో మోదుగుల నిర్ణయం ఎలా ఉంటుందో కానీ జగన్ నిర్ణయంతో అనిల్ యాదవ్ పొలిటికల్ కెరీర్ త్రిశంకు స్వర్గానికి చేరినట్లయింది.